भुवः ओम स्वः ओम महः ओम तनः ओम तपः ओम सत्यम् ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओमापो ज्योतिरसोमृतं ब्रह्म भूर्भुवस्वरों చేయి విడిచిపెట్టి నమస్కారం చేసుకుని మమ అనుకోండి. యజమానస్య ఉపాత్తదక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే భవర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్యాద్య కర్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమవారే జింభోద్వీపే భరతవర్షే భరతఖండే నిరోధక్షిణదిగ్భాగే స్థాయాం సమదితో శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర श्री उमा रामलिंगेश्वर स्वामिनः भक्तजन संरक्षणार्थं लोक कल्याणार्थं तेजः परिपूर्णताबल सिद्ध्यर्थं अखंड महिमान विदाबल सिद्ध्यर्थं ग्राम रक्षणार्थं अस्य पूजा यजमानस्य श्रीमान् श्रीमतः देवत्याः मंजुश्री नामधेयस्य हर्ष साई सूर्य वेंकट विघ्नेश नामधेयस्य सह कुटुंबानां अस्य यजमानस्य पैड बालगोत्रोद्भवस्य श्रीनिवास नामधेयस्य वेंकटलक्ष्मी नामधेवत्याः रवि ईश्वर नामधेयस्य सत्यवती नामधेवत्याः शिवराम नामधेयस्य कुमार नामधेयस्य सह कुटुंबानां अंदरू कूडा नमस्कारं चेसुकोंडि. वीरने कादु उन्नटुवंटि वाळ्ळंदरू कूडा नमस्कारं चेसुकोंडि. चेप्पंडि अस्माकं मम. ఒక్కసారి ఉన్నటువంటి భక్తులందరూ కూడా మమ అనుకుని మీ మనసులో మీ గోత్రనామాలు ఒకసారి చెప్పుకోండి. విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం యథాశక్తి మమ గృహేణ అష్టలక్ష్మి స్థైర్య ధైర్య నిత్య నివాస फल सिद्ध्यर्थम मम गृहेषु दिन दिन अभिवृद्धि सिद्ध्यर्थम मया संभवतु भिः द्रव्येण यथाशक्ति वर्षे वर्षे प्रयुक्त श्री उमा रामलिंगेश्वर स्वामी देवता दिव्य कल्याण महोत्सव अंगत्वेन आदौ निर्विघ्न परिसमाप्ति अर्थम श्री महागणाधिपति देवता पूजा आख्यम कर्म करिष्ये. ఒక్కసారి ఇక్కడ కూర్చున్నటువంటి 2 గింజల అక్షంతలు అందులో వేసి సుధావతి పవిత్రే వర్హిత్కదే యజ్ఞేశ వర్ధదే వాయిదకం సర్వం విశ్వాభూతాన్యవ ప్రాణావ పశవాభో నమో మృగవాప సమ్రాడాభో విరాడాప స్వరాడాప సందాగుష్యాభో జ్యోతిగుష్యాభో యుగుష్యాప సత్యమాప సర్వా దేవతాభో భూర్భువస్వరాభో. ఆ యొక్క పుష్పం కాడ పట్టుకుని 3 సార్లు శ్రీ రాయండి. गंगे च यमुने कृष्णे गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी सन्निधिं कुरु. कावेरी तुंगभद्रा च कृष्णवेणी च गौतमी भागीरथी च विख्याता पंचगंगा प्रकीर्तिताः आयान्तु श्रीदेवपूजार्थं दक्षेकारकाः कलशोदकेन देवम्. ఈసారి ఆ యొక్క పుష్పం తీసుకుని విఘ్నేశ్వరుడి దగ్గర ఒక 2 చుక్కలు నీళ్లు చల్లండి. దేవం సంప్రోక్ష్య పుష్పం గృహీత్వా ధ్యానం కుర్యాత్. ఒక పుష్పము 2 గింజల అక్షంతలు చేత్తో పట్టుకోండి. అలాగా అలాగా ధ్యాయామి. మరలా అక్షంతలు తీసుకుని ఈసారి యథాశక్తిగా పూజ చేస్తుండండి. శ్రీ మహాగణాధిపతయే నమః. నవరత్న గజిత హేమ సింహాసనార్థే అక్షదాన్ సమర్పయామి. తమలపాకుతో కానీ పుష్పంతో కానీ నీళ్ళు తీసుకొని పాదయోః పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దధాదనవశవదమోరహస్తస్య భాజయతే హనః అరంగమామవో యస్య క్షయాయ జన్మధా జనయధాజనః. గణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్షతలు పట్టుకోండి. ఆయనే దేవరాయనే దూర్వారోహంత పుష్పిణీ పుండరీకాని సముద్రస్య గృహ ఇమే. గణాధిపతయే నమః. గంధస్యోపరి అలంకరణార్థో హరిద్రాక్షతాన్ సమర్పయామి. అక్షతలు వేశాక ఈసారి నామాలు జరుగుతూ ఉంటాయి. 16 సార్లు గం గణేశాయ నమః అనుకుంటూ
మీ దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం, పుష్పాలు అయితే పుష్పాలు, అక్షతలు అయితే అక్షతలు స్వామివారి దగ్గర పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, కాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, ఓం స్కంధపూర్వజాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః, శ్రీమహాగణాధిపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వసమానాయ నమో నమః. శ్రీమహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షదాని సమర్పయామి. విడిచిపెట్టేసేయండి అయ్యా, నమస్కారం చేసుకోండి. అలాగా దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక చుక్క స్వామివారి దగ్గర నీళ్ళు చల్లండి. ఈసారి మీకు బెల్లం ముక్క తెచ్చుకున్నట్టయితే అక్కడ పెట్టండి. భోజనోపయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మీరు ముందు పెట్టుకున్నటువంటి తాంబూలం ఏదైతే ఉందో దాని మీద ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూల చరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అథః నీరాజనం. పార్వతీపుత్రాయ నమః. జై బలో గణేష్ మహారాజ్, జై బలో గణేష్ మహారాజ్ కి.